డిబేట్ ఇంద్రాశోభ గారు ఏం చెప్తారు చూస్తారు కదా ట్రైలర్ మొత్తం కేసీఆర్ వల్ల తెలంగాణ వచ్చే విధంగా ఆయన చూపించాడు వర్మ ఏమనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది పాపము అంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని నెగిటివ్గా చూపించాలని ఒక ప్రయత్నం చేశాడు. ఇక్కడ కేసీఆర్ యొక్క అభిమానం చూరగొనాలా, కేసీఆర్ని వీరుడు సూర్యుడు ధీరుడు అని చెప్పాలని ఒక ప్రయత్నం చేసినట్టు కనబడుతుంది. సో అది అంటే కాంట్రవర్సీలు అంటే ఆయన పేరులోనే ఉన్నది, కాంట్రవర్సీ వీరుడు అని ఆయనకు ఉన్నటువంటి పేరులో ఉన్నది. సో అది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఒకవేళ ఆయన బయోపిక్ తీయడానికి మనమేం వ్యతిరేకం కాదు. ఆయన బయోపిక్ తీసినప్పుడు డెఫినెట్గా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించినటువంటిది మొత్తం అంతా కూడా అందులో క్రోడీకరించి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. దానితో పాటుగా ఆయన యొక్క బయోపిక్ అన్నప్పుడు ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్ర, ఆయన బాల్యం నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఆయన చేసినటువంటిది ఏముందన్నంత కూడా ఆ ఫుల్ ఎపిసోడ్ ఉండాల్సిన అవసరం ఉన్నది. ఆయన బాల్యంలో ఏమేం చేశాడు, ఎక్కడెక్కడ తిరిగాడు, ఆయనకు ఉన్నటువంటి పేర్లు ఏమున్నాయి, బొంబాయి శేఖర్, దుబాయ్ శేఖర్, సో అండ్ సో, ఆయన ఉన్నటువంటి మీడియేటర్ వర్క్ ఏముండింది, లైక్ ఆయన టీడీపీలో జాయిన్ అయిన తర్వాత ఏం చేశాడు, ఎందుకు మరి మంత్రి పదవి ఇవ్వకపోతే తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దీంట్లో ఉన్నటువంటి ఇందులో చాలా మంది సోనియా గాంధీ ఎడికెంచి వచ్చింది, ఇటలీకెంచి ఎట్లా వచ్చింది, వచ్చిందా లేకపోతే రాహుల్ గాంధీ పెళ్లి ఎందుకు చేసుకోవాలి, అయ్యా మాట్లాడేది ఏం మాట్లాడుతుంది, అసలు ఏం తెలుసు అని తెలుసు. తెలంగాణ ఉద్యమంలో ఏం జరిగింది, తెలంగాణ ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాస్తవాలు నీకేం తెలుసు, వాస్తవాల గురించి ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. జాగ్రత్తగా మాట్లాడమని చెప్పండి దయచేసి. ఫస్ట్ ఆపండి, మీరు కేసీఆర్ గారి గురించి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. ఏమంటున్నా ఎవరు చెప్పింది చెప్పు, ఎవరు చెప్పింది చెప్పు, ఎవరు చెప్పింది, ఎవరు మేము కూడా చెప్పేది వినండి. ఏం చెప్తుందంటే తెలంగాణ ఉద్యమం గురించి తెలిసే చెప్పమని పార్టీలు మరిలో చెప్పాలి. చెప్తా ప్రజాఉద్యమంలో గెలిచి కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది తెలుసు. 2004లో 69లో తెలంగాణ ఉద్యమం ఆమె ఏమంటుందంటే అంటే ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడమని చెప్పండి అంతే. బస్ మేము ఎవరి గురించి మాట్లాడము, మేము ఎవరు మాట్లాడము, ప్రతి ఒక్కరి జీవితం చరిత్ర అందరి జీవితం బయోపిక్ ప్లీజ్ ఒక చెప్పేది రండి. మీరు ఆ బయోపిక్ లా ఒకటి ఏం మాట్లాడతారు సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి గురించి చేస్తారు ఖండించు. తెలంగాణ బాగుంది తెచ్చి కాదండి ఒకటి ఏమంటుంది చెప్పేది ఏం చెప్పి చెప్పు ఈ రోజు తెలంగాణ వచ్చిందా రాలేదా,
తెలంగాణ వచ్చిందా రాలేదా? తెలంగాణ కేసీఆర్ తెలంగాణ కేసీఆర్ గారిని ఇచ్చిండు. మేమేమంటాం రాజీనామాలు చేసినాం, దాంతో ఉద్యమాల పునాదుల మీద వచ్చిందని చెప్పమని మేమేమంటాం అంటే వ్యక్తిగత అంశాలకు పోనీకి ఇడికి రాలే సినిమా గురించి మాట్లాడబడుతుంది. రాలేదు లేకపోతే రావద్దు ఇడికి. పిలవకండి మీకు కూడా. మేమేమంటున్నాం అంటే ఏం అవసరం లేదు, అవసరం లేదు మాకు. పర్సనల్ ఎందుకు పోతారు? ఎవరండి పర్సనల్ పోనీకి ఈడ? ఏది మీ గాంధీ బాలో పెట్టుకోరు. అవును ఎవరిని పంపించు నువ్వేం మాట్లాడుతున్నావు? ఇందిరా గారు ఒక నిమిషం ఇందిరా గారు ఒక నిమిషం ఇప్పుడు ఆయన ఒక ట్రైలర్ వదిలాడు, సినిమా స్టార్ట్ కాలేదు. ఉన్నటువంటి అంశాలపైన బయోపిక్